ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లోనే కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించబోతున్నారు. వరంగల్ నగరానికే తలమానికంగా ఉన్నటువంటి ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని 900 కోట్ల నిధులతో నిర్మించారు. మనం చూస్తున్నాం కళాక్షేత్రంలోని ఉన్నటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి హాల్ కానీ, తర్వాత ఉన్నటువంటి స్క్రీన్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లోనే ప్రారంభించబోతున్నారు. చాలా అద్భుతంగా ఏదైతే హైదరాబాద్లో ఉండేటువంటి రవీంద్ర భారతికి తీసిపోయినటువంటి విధంగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు. భారీ నిధులతో ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కేవలం 7-8 ఏళ్ళు అంటే 2014లో దీనికి పునాది వేసినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమాత్రం కూడా గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేక నిర్మాణాన్ని అట్లనే వదిలేసింది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి స్థాయిలో నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కుడా నిధులు కూడా గతంలో కుడా నిధులు కూడా పెట్టేసి కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు. కుడా చైర్మన్ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. అధికారులకు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభం చేయబోతున్నారు. అధికారులు కూడా అంతా ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. వరంగల్ నగరానికి ఇది ఒక తలమానికంగా నిలవనుంది. సార్, ఈ వీళ్ళు అధికారులకు కూడా చైర్మన్ అన్ని వివరాలను వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడవచ్చు మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా అద్భుతమైనటువంటి శైలిలో రవీంద్ర భారతికి ఏమాత్రం తీసిపోయినటువంటి విధంగా కళాక్షేత్రాన్ని నిర్మించారు. కాళోజీ అంటే ఒక ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఒక నానుడి లెక్క ఉన్నటువంటి, అంటే ఏదైతే కాళోజీ కవి ఉన్నాడో ఆ కాళోజీ కవి పేరు మీద ఈ కళాక్షేత్రాన్ని నిర్మించారు. అద్భుతమైనటువంటి నిర్మాణ శైలికి ఇది అద్దం పడుతుందని మనం చెప్పవచ్చు. రవీంద్ర భారతికి ఏమాత్రం తీసిపోయినటువంటి విధంగా ఈ కళాక్షేత్రం ఇవాళ జాతికి అంకితం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని కాసేపట్లోనే జాతికి అంకితం చేయబోతున్నారు. 900 కోట్ల నిధులతో దీన్ని నిర్మించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కాళోజీ కళాక్షేత్రం ఏదైతే 2014లో పునాది వేసుకున్నా కూడా నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మనం ఏ విధంగా రూపకల్పన దిద్దుకుందో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది సమయంలోనే ఈ విధంగా అద్భుతంగా ఒక అద్భుతమైన నిర్మాణ శైలిని, అంటే వరంగల్కే ఒక మణికంఠంగా తలమానికంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అనేక మంది కవులు, ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల పాత్ర మరవలేనటువంటి, అందులో వరంగల్ కేంద్రంగా ఎంతో ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి అంటే కవులు కళాకారులు చర్చలు ఇతర కార్యక్రమాలు చేసుకునేటువంటి విధంగా అనువుగా ఉండడానికి ఇది ఒక వేదికగా మారనుంది. ఈ వేదిక అయితే మనం చూస్తూ ఉన్నాం, చాలా అద్భుతమైనటువంటి వేదికగా ఉంది. ఒక సీనియర్ జర్నలిస్టు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కాళోజీ కళాక్షేత్రం ఇంతటి నిర్మాణం జరిగింది కదా, మీరేం చెప్తారండి సీనియర్ జర్నలిస్ట్గా? నా ఊరుగల్లుకు ఇది కాళోజీ కళాక్షేత్రం ఒక మణిహారం. వరంగల్కు ఇది ఎంతో గర్వకారణం. ఈ నిర్మాణం చేపట్టి పూర్తి చేయడం పట్ల ఓరుగల్లు ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఇది రానున్న రోజుల్లో అన్ని వర్గాలకు ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకునేందుకు ఇది ఎంతో దోహదపడగలదు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా పక్షాన కృతజ్ఞతలు. ఇది స్థానికుల అభిప్రాయం. మొత్తంగా చాలా పెద్ద ఎత్తున నిధులతో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణాన్ని అయితే అధికారులకు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూడా చైర్మన్ ఉన్నారు, సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది, ఎన్ని నిధులతో చేశారంటే ఏం చెప్పండి? దాదాపు 90 కోట్లతో చేయడం జరిగిందండి. ఇది కూడా నుంచి చేసేసాం. ప్రభుత్వం కూడా అన్నిటికీ నిధులు సమకూర్చింది. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. వెంటనే దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చేదానికి కూడా తప్పనిసరిగా ప్రయత్నిస్తాము. ఇది మన వరంగల్ నగరానికి ఒక తలమానికం. మంచి వసతి ఉంది ఇక్కడ. మనము ప్రజలకు సంబంధించిన ఆస్తి, అట్లాగే కాళోజీ గారి యొక్క వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.